బ్యాటిల్ ఆఫ్ సారాగడి అంటారు సార్. 21 బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్, 6 సోల్జర్స్ స్టాప్డ్ 10,000 ట్రైబల్స్ విత్ వెపన్. ఆ వార్ మన హ్యూమన్ హిస్టరీలో మోస్ట్ ఫెరోషియస్లీ ఫాట్ బ్యాటిల్ అని చెప్పి అన్ని దేశాలు వాళ్ళు రాసుకున్నారు. మన దేశం ఇది దౌర్భాగ్యం. బ్యాటిల్ ఆఫ్ సారాగడి గురించి మీరు ఏ స్కూల్కి వెళ్ళి ఎవరినైనా అడగండి, ఏ పిల్లోడు ఆన్సర్ ఇవ్వలేడు సార్. September 12, 1897. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ఒక చిన్న మిలిటరీ పోస్ట్లో డ్యూటీ చేస్తున్నారు. చుట్టూ మౌంటైన్స్, సహాయం రావడానికి ఛాన్స్ ఆల్మోస్ట్ లేదు. మీతో కలిసి కేవలం 20 మంది సోల్జర్స్ మాత్రమే ఉన్నారు. అప్పుడు చాలా దూరంలో ఆకాశం భూమి కలిసినట్టు కనిపించే చోటు దుమ్ము మేఘాలు కనిపించడం మొదలవుతుంది. మొదట అది నార్మల్ మూమెంట్ అనిపిస్తుంది, కానీ కొద్ది నిమిషాల్లో రియాలిటీ అర్థమవుతుంది. వేలాది మంది ఆర్మ్డ్ ఫైటర్స్ మీ వైపు వస్తున్నారు. మీరు సరెండర్ అయ్యే బ్రతికే అవకాశం కూడా ఉంది, కానీ మీరు సరెండర్ అవ్వరు. ఇది సినిమా కాదు, ఇది మిత్ కాదు, ఇది 1897లో జరిగిన బ్యాటిల్ ఆఫ్ సారాగడి. మిలిటరీ హిస్టరీలో గ్రేటెస్ట్ లాస్ట్ స్టాండ్స్లో ఒకటిగా గుర్తించుకునే బ్యాటిల్. కానీ అసలు ప్రశ్న, ఆ 21 మంది సోల్జర్స్ ఎందుకు చివరి వరకు ఫైట్ చేశారు? ఆ చిన్న పోస్ట్లో అసలు ఏముంది? మరి సారాగడి ఎందుకు లెజెండ్స్ బ్యాటిల్ అయ్యింది? 1897లో ఇండియా బ్రిటిష్ ఎంపైర్ కంట్రోల్లో ఉండేది. ఈరోజు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర ఉన్న నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ రీజియన్ అప్పట్లో బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్కి ఒక పెద్ద తలనొప్పిలాగా ఉండేది. ఈ ప్రాంతం మౌంటైన్స్, నారో పాసెస్, ట్రైబల్ టెర్రరిస్ట్తో నిండిపోయి ఉండేది. ముఖ్యంగా అఫ్రీది మరియు ఒరాక్జై ట్రైబ్స్ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ని చాలా అపోజ్ చేసేవి. అక్కడ అటాక్స్, రైడ్స్, రెబలియన్స్ కామన్. అందుకే బ్రిటిష్ ఆర్మీ ఇంపార్టెంట్ రూట్స్ దగ్గర ఫోర్ట్స్ని నిర్మించింది. అలాంటి ఫోర్ట్స్లో ఫోర్ట్ లోక్హార్ట్ మరియు ఫోర్ట్ గులిస్తాన్ చాలా ఇంపార్టెంట్. కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఈ రెండు ఫోర్ట్స్ మధ్య డైరెక్ట్ కమ్యూనికేషన్ ఈజీ కాదు. మౌంటైన్స్ మధ్య విజిబిలిటీ సమస్య ఉండేది. అందుకే మధ్యలో సారాగడి అనే రిలే పోస్ట్ని నిర్మించారు. చూడటానికి అది పెద్ద ఫోర్ట్ కాదు, కేవలం ఒక స్మాల్ స్టోన్ అవుట్ పోస్ట్. కానీ దాని వాల్యూ చాలా పెద్దది, ఎందుకంటే హీలియోగ్రాఫ్ అనే కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా మెసేజెస్ రిలే చేసేది. ఫోర్ట్ లోక్హార్ట్ నుంచి మెసేజ్ వస్తే సారాగడి అది రిసీవ్ చేసుకొని ఫోర్ట్ గులిస్తాన్కి పంపేది. అంటే సారాగడి పడిపోతే రెండు ఫోర్ట్స్ మధ్య కమ్యూనికేషన్ బ్రేక్ అవుతుంది. అదే కారణంగా సారాగడి స్ట్రాటజీ టార్గెట్ అయింది. 12 September 1897. సారాగడిలో డ్యూటీ చేస్తున్న వారు 36th రెజిమెంట్కి చెందిన 21 సిక్ సోల్జర్స్. వాళ్ళ లీడర్ హవిల్దార్ ఇషార్ సింగ్, సిగ్నల్ ఆపరేటర్ గురుముఖ్ సింగ్. వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్రంటియర్ ట్రూప్స్. కానీ ఆ రోజు వాళ్ళు ఎదుర్కోబోయేది సాధారణమైన అటాక్ కాదు. ఉదయం మౌంటైన్స్ మధ్య మూమెంట్ కనిపించింది. కొద్దిసేపటికి డస్ట్ క్లౌడ్స్ పెరిగాయి. తర్వాత ఆర్మడ్ ఫైటర్స్ కనిపించారు. హిస్టారికల్ రికార్డ్స్ ప్రకారం వేలాది మంది ట్రైబల్ ఫైటర్స్ సారాగడి వైపు అడ్వాన్స్ అవుతున్నారు. డిఫెండర్స్కి ఒక విషయం వెంటనే అర్థమైంది. రీఎన్ఫోర్స్మెంట్స్ టైంకి రావు. ఎస్కేప్ అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సర్వైవల్ ఛాన్స్ కూడా చాలా తక్కువ. అటాకర్స్ ముందుగా సరెండర్ ఆఫర్ చేశారు. మన 6 సోల్జర్స్కి కొన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ ప్రకారం సేఫ్ ప్యాసేజ్ కూడా ఆఫర్ చేసినట్టు చెప్పబడుతుంది వాళ్ళు సరెండర్ అవ్వడానికి. మెసేజ్ చాలా సింపుల్, వెపన్స్ వదిలేయండి, పోస్ట్ అప్పగించండి, బతుకుతారు అని. కానీ హవిల్దార్ సింగ్ ఆన్సర్ ఒకటే, సరెండర్ అయ్యే ప్రసక్తే లేదు అని. ఆ ఒక్క నిర్ణయం తర్వాత హిస్టరీయే మారిపోయింది. అరౌండ్ మధ్యాహ్నం సమయంలో ఫస్ట్ అసాల్ట్ ప్రారంభమైంది. అటాకర్స్ ఓపెన్ గ్రౌండ్ క్రాస్ చేస్తూ సారాగడి వైపు అడ్వాన్స్ అయ్యారు. వాల్స్ మీద ఉన్న 6 సోల్జర్స్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ దగ్గర మార్టినీ హెన్రీ రైఫిల్స్ ఉన్నాయి. ఇవి చాలా పవర్ఫుల్ రైఫిల్స్. కానీ ప్రతి షాట్ తర్వాత మాన్యువల్గా అనేది రీలోడ్ చేయాలి. అంటే బ్యాటిల్ ఫీల్డ్లో అక్యురసీ చాలా ఇంపార్టెంట్. మన డిఫెండర్స్ ప్యానిక్ ఫైరింగ్ చేయలేదు, ప్రతి బుల్లెట్ కేర్ఫుల్గా ఉపయోగించారు. ఫస్ట్ అసాల్ట్ హెవీ రెసిస్టెన్స్ని ఎదుర్కొంది. అటాకర్స్ వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. కానీ బ్యాటిల్ అక్కడితో ఆగలేదు. మరో వేవ్ వచ్చింది. మళ్ళీ ఫైరింగ్, మళ్ళీ క్యాజువాలిటీస్. సారాగడి డిఫెండర్స్ సంఖ్యలో చాలా తక్కువ, కానీ డిఫెన్సివ్ పొజిషన్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చింది. దగ్గరలో ఉన్న ఫోర్ట్ లోక్హార్ట్ నుంచి ఆఫీసర్స్ బ్యాటిల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మరోవైపు గుర్ముఖ్ సింగ్ హీలియోగ్రాఫ్ ద్వారా అప్డేట్స్ పంపుతున్నాడు. ఎనిమీ అడ్వాన్సింగ్, డిఫెండర్ హోల్డింగ్, అటాక్ కంటిన్యూయింగ్. ఇలా బ్యాటిల్ ఫీల్డ్ మధ్య నుంచి ఆల్మోస్ట్ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్తుంది. హవర్స్ గడిచాయి. అటాకర్స్ రిపీటెడ్గా అసాల్ట్స్ కొనసాగించారు. కానీ సారాగడి ఇంకా నిలబడి ఉంది. కొంతసేపటి తర్వాత అటాకర్స్ టాక్టిక్స్ మార్చారు. డైరెక్ట్ చార్జెస్ కాస్ట్లీ అవుతున్నాయని వాళ్ళకి అర్థమైంది. అందుకే టెర్రైన్, రాక్స్ కవర్గా ఉపయోగించి వాల్స్ దగ్గరకు చేరడం స్టార్ట్ చేశారు. కొన్ని ఏరియాస్కి నిప్పును కూడా పెట్టినట్టు ఆర్టికల్స్ చెప్తున్నాయి. స్మోక్ స్లోగా పోస్ట్లోకి రావడం మొదలైంది.
విజిబిలిటీ తగ్గింది, ప్రెషర్ పెరిగింది, కానీ డిఫెండర్స్ ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు బ్యాటిల్ టర్నింగ్ పాయింట్కి చేరుకుంది. రిపీటెడ్ అటాక్స్ తర్వాత అటాకర్స్ వాల్ బ్రీచ్ చేయగలిగారు. అంటే ఇప్పుడు బ్యాటిల్ కంప్లీట్లీ మారిపోయింది. ఇప్పటి వరకు డిస్టెన్స్ గన్ ఫైట్, కానీ ఇప్పుడు క్లోజ్ కాంబాట్. ఎనిమీ పోస్ట్లోకి ఎంటర్ అవ్వడం ప్రారంభమైంది. సారాగడిలో పరిస్థితి గందరగోళంగా మారింది. స్మోక్, గన్ ఫైర్, స్క్రీమ్స్, పగిలిన గోడలు, ఎటు చూసినా కన్ఫ్యూజన్. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, డిఫెండర్స్ సరెండర్ అవ్వలేదు. ఇషార్ సింగ్ ఫ్రంట్ లైన్లో బ్యాటిల్ లీడ్ చేస్తున్నాడు. కొంతమంది సోల్జర్స్ wounded అయినా పొజిషన్స్ వదలట్లేదు. ఒక డిఫెండర్ పడిపోతే ఇంకొకరు ఆ పొజిషన్ని తీసుకుంటున్నారు. బ్యాటిల్ సెక్షన్ బై సెక్షన్ కొనసాగుతుంది. ఇది క్విక్ కొలాప్స్ కాదు, ఇది స్టబ్బర్న్ రెసిస్టెన్స్. ప్రతి మినిట్ అటాకర్స్ నుంచి మరింత టైం తీసుకుంటుంది. అదే సారాగడి మిషన్, హోల్డ్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. మరోవైపు గుర్ముఖ్ సింగ్ ఇంకా హీలియోగ్రాఫ్ స్టేషన్ వద్దే ఉన్నాడు. చుట్టూ బ్యాటిల్ జరుగుతుంది, పోస్ట్ కొలాప్స్ అవుతుంది, కానీ అతను మెసేజెస్ పంపడం ఆపట్లేదు. ఇది సారాగడి స్టోరీలో అత్యంత రిమార్కబుల్ పార్ట్స్లో ఒకటి. అతను చివరి వరకు కమ్యూనికేషన్ అనేది అలానే మెయింటైన్ చేశాడు. ఫోర్ట్ లాక్హార్ట్కి అప్డేట్స్ పంపుతూనే ఉన్నాడు. లేటర్ రెజిమెంట్ అకౌంట్స్ ప్రకారం చివరి స్టేజెస్లో అతడు రైఫిల్ తీసుకొని బ్యాటిల్లో జాయిన్ అయ్యాడని చెప్తున్నారు. డిఫరెంట్ అకౌంట్స్లో డీటెయిల్స్ మారచ్చు, కానీ హిస్టోరియన్స్ బ్రాడ్లీ యాక్సెప్ట్ అయ్యే విషయం ఏంటి అంటే గుర్ముఖ్ సింగ్ చివరి వరకు డ్యూటీ కొనసాగించాడు అని. ఆ తర్వాత ఫైట్ చేస్తూ మరణించాడు. ఇప్పుడు సారాగడిలో చివరి మూమెంట్స్ చూద్దాం. పోస్ట్ ఆల్మోస్ట్ ఓవర్ రన్ అయిపోయింది. డిఫెండర్స్ ఒక్కరొక్కరుగా పడిపోతున్నారు. యామో తగ్గిపోయింది. ఎనిమీ నెంబర్స్ ఇంకా అలానే ఉన్నాయి, కానీ సరెండర్ జరగలేదు, రీట్రీట్ జరగలేదు, ఫైట్ మాత్రమే జరిగింది. చివరికి సారాగడి సైలెన్స్ అయ్యింది. 21 మంది డిఫెండర్స్ అందరూ మరణించారు. బ్యాటిల్ ఫీల్డ్ టెక్నికల్గా ముగిసింది, కానీ స్టోరీ అక్కడితో అయిపోలేదు. అటాకర్స్ సారాగడిని క్యాప్చర్ చేశారు, కానీ వాల్యుబుల్ టైంని కోల్పోయారు. అదే నియర్ బై ఫోర్ట్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఇచ్చింది. అందుకే మిలిటరీ హిస్టోరియన్స్ ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు. సారాగడి డిఫెండర్స్ బ్యాటిల్ ఫీల్డ్ని లూజ్ అయ్యారు, కానీ మిషన్ని కంప్లీట్ చేశారు. చనిపోయిన నెంబర్స్ గురించి హిస్టారియన్స్ మధ్య డిబేట్ ఉంది. డిఫరెంట్ సోర్సెస్ డిఫరెంట్ ఫిగర్స్ చెప్తాయి, కానీ ఆల్మోస్ట్ అన్ని సోర్సెస్ ఒక విషయంపై అగ్రి అవుతాయి, అటాకర్స్ కూడా సిగ్నిఫికెంట్ లాసెస్ ఎదుర్కొన్నారు అని. బ్యాటిల్ తర్వాత సారాగడి స్టోరీ ర్యాపిడ్గా స్ప్రెడ్ అయ్యింది. బ్రిటిష్ ఇండియా మొత్తం ఈ ఘటన గురించి మాట్లాడడం ప్రారంభమైంది. మిలిటరీ సర్కిల్స్లో ఈ బ్యాటిల్ ఎక్స్ట్రాడినరీ బ్రేవరీ ఎగ్జాంపుల్గా గుర్తింపు పొందింది. తర్వాత జరిగిన రికగ్నిషన్ ఇంకా హిస్టారిక్. సారాగడి డిఫెండర్స్ అందరికీ ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు ఇచ్చారు. ఆ కాలంలో ఇండియన్ సోల్జర్స్కి ఇది అత్యున్నత గ్యాలంటరీ హానర్స్లో ఒకటి. ముఖ్యంగా అన్ని 21 మంది డిఫెండర్స్ ఇండివిజువల్గా రికగ్నైజ్డ్ కావడం చాలా రేర్. అక్కడి నుంచి బ్యాటిల్ ఆఫ్ సారాగడి లెజెండ్గా మారింది. ఈ రోజుకి కూడా సెప్టెంబర్ 12ని సారాగడి డేగా అబ్జర్వ్ చేస్తారు. ఇండియన్ ఆర్మీ మరియు సిక్ రెజిమెంట్ ఈ సాక్రిఫైస్ని గుర్తు చేసుకుంటారు. మిలిటరీ అకాడమిక్స్లో ఈ బ్యాటిల్ని స్టడీ చేస్తారు. ఎందుకంటే సారాగడి విక్టరీ గురించి కాదు, డ్యూటీ గురించి, లీడర్షిప్ గురించి, కమ్యూనికేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అండ్ ఇంపాసిబుల్ అని అనుకునే దాని ముందు డిసిప్లిన్ ఎలా నిలబడుతుందో చూపించిన ఎగ్జాంపుల్ గురించి. చివరికి సారాగడి మనకి నేర్పిన ఒక సింపుల్ లెసన్. కరేజ్ అంటే భయం లేకపోవడం కాదు, భయం ఉన్న మన కర్తవ్యాన్ని, డ్యూటీని కంప్లీట్ చేయడం. 21 మంది సోల్జర్స్ ప్రపంచాన్ని జయించలేదు, ఏ ఎంపైర్ని డిస్ట్రాయ్ చేయలేదు, కానీ వాళ్ళు హిస్టరీలో తమ పేరు శాశ్వతంగా నిలిపారు. ఒక చిన్న అవుట్ పోస్ట్, 21 మంది డిఫెండర్స్ మరియు ఒక నిర్ణయం, నో సరెండర్. అదే బ్యాటిల్ ఆఫ్ సారాగడి. అదే కారణంగా 129 సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచం ఈ బ్యాటిల్ని గుర్తుంచుకుంటుంది అండ్ గుర్తుంచుకోవాలి. ఈ బ్యాటిల్ ఆఫ్ సారాగడి గురించి ఇంకా డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే నాకు కామెంట్స్లో చెప్పండి, ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో కిందే ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ డైలీ మీకు కావాలనుకుంటే ఫ్యాక్ట్స్ విత్ అమేగో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.